ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. ఈరోజు అయితే మనం ఒక ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఐపీఓకి చాలా జిఎంపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇట్ ఈస్ మనకు అందరికీ తెలిసిన బిజినెస్ చేస్తుంది ఇది. అండ్ దీనికి లాస్ మేకింగ్స్ ఉండే ఛాన్సెస్ తక్కువ. సో అసలు ఏది ఐపీఓ నేమ్ ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది? సో ఇది అనేది వీడియోలోకి వెళ్దాం. నేషనల్ సెక్యూరిటీస్ అండ్ డిపాజిటరీ, ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ అండ్ డిపాజిటరీ లిమిటెడ్, దీన్నే మనం ఎన్ఎస్డిఎల్ అని పిలుస్తాం. సో దీని పని ఏంటంటే, మనము డీమెట్ అకౌంట్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా స్టాక్ని బై చేసినా ఆర్ సేల్ చేసినా ఇదన్నీ ఎలక్ట్రానిక్స్ టు మేనేజ్ చేస్తూ ఉంటుంది. మనము అంటే ఈ మనీని మొత్తము వీళ్ళ దగ్గర పెట్టుకొని దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మనీ ఎలా వస్తాయి? సో ఏదైనా డిపాజిటరీ అంటే ఇప్పుడు చాలా స్టాక్ బ్రోకర్స్ ఉంటాయి, ఏంజల్ వన్ కానీ, అప్ స్టాక్స్ కానీ, ఇంకా జెరోదా కానీ అండ్ గ్రో కానీ, ఏ డిమెట్ అకౌంట్ తీసుకున్నా నీకు డిపాజిటరీ పార్టిసిపేట్ అనేది ఆర్ సిడిఎస్ఎల్ ఉంటుంది ఆర్ ఎన్ఎస్డిఎల్ ఉంటుంది. సో మనకి ఈ ఫైనాన్షియల్ అయితే ఎన్ఎస్డిఎల్ చూసుకుంటే ఇది 1996 స్థాపించబడింది. ఇదైతే ఇండియాస్ ఓల్డెస్ట్ డిపాజిటరీ, అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన డిపాజిటరీ అయితే ఇదే ఎన్ఎస్డిఎల్. అండ్ దీని ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి విజయ్. అండ్ దీని అదర్ బిజినెస్ చూసుకుంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ బాండ్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఇంకా గోల్డ్ బాండ్స్ ఉంటాయి అవి. అండ్ దీనికి ఇంకో ప్రత్యేకమైన బెనిఫిట్ ఏంటంటే, దీనికి ఒక బ్యాంక్ కూడా ఉంది, ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ లిమిటెడ్ అని, ఎన్ఎఫ్బిఎల్ అని ఒక బ్యాంకును కూడా ఇది రన్ చేస్తుంది. అండ్ వీళ్ళ బిజినెసెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మనము ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి చూసుకుంటే, ఫైనాన్షియల్ 23లో అరౌండ్ 200 crores ప్లస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చూసుకుంటే, అండ్ అలాగే ప్రాఫిట్ ఇంకా 200 నుంచి 250+ crores పెరిగింది. అండ్ అలాగే ఈ ప్రజెంట్ 20-25 ఇయర్స్లో దీని ప్రాఫిట్ అనేది అరౌండ్ 300+ crores ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇది ఇక్కడ దాకా ఓకే ఉంది. ఇది ఎప్పుడు ఐపీఓలోకి వస్తుంది? ఇది వచ్చేసి జూలై 30న మనకి ఐపీఓ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇది ఏం చేస్తా అంటే, ఎన్ఎస్డిఎల్ అన్లిస్టెడ్ షేర్స్ ఉంటాయి కదా, ఏదైనా కంపెనీకి ఐపీఓకి రాకముందు నుంచే దానికి షేర్స్ అనేవి ఉంటాయి. సో ఆ షేర్స్ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. అండ్ ఇది సిడిఎస్ఎల్ సేమ్ ఉంటుంది, కానీ సిడిఎస్ఎల్ కంటే ఇది ఎక్కువ ఏమంటారు యూజర్స్ని కలిగి ఉంది. ఎన్ఎస్డిఎల్ అనేది ఎక్కువ మన భారతదేశంలో స్టాక్ డిపాజిటర్లో 69% వాటా దీనికి కలిగి ఉంది. ఎక్కువ శాతం వాటాదారులు ఉన్నది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ వాటాదారులు ఉన్నట్టుగా మనకి ఉన్న సమాచారం. అది ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే దీన్ని సెబీ వచ్చేసి దీనికి ఐపీఓలోకి రిలీజ్ చేసుకోవడానికి వస్తే, ఇది సెబీ వచ్చేసి దీనికి 4011 crores తోటి దీన్ని అనేది ఐపీఓలోకి ఇష్యూ చేసింది. సో దీనికి ఫస్ట్ ఇష్యూ చేసినప్పుడు మనకి దీని ఐపీఓలోకి వచ్చే ప్రైస్ ఎంత అంటే 760 నుంచి 800 మధ్యలో ఉంది. అంటే 760 మినిమం అండ్ 800 మ్యాక్స్, అంతే. అక్కడ దాకా ఈ మధ్యలో ఎక్కడైనా లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ రిటైలర్ కోటా ఇది <35% ఉంది. సో ఇది వచ్చేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి కంపెనీ అండ్ యాప్ బేస్డ్ కంపెనీ కాబట్టి దీనికి మినిమం అంటే ఎలక్ట్రానికల్లీ వర్క్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ అనేది లాస్ మేకింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, దాన్ని సేల్ చేసి మార్కెటింగ్ చేయడం కానీ ఏం అవసరం ఉండదు. జస్ట్ డీమెట్ అకౌంట్కి వెళ్తే నువ్వు ఆటోమేటిక్గా ఇది థర్డ్ పార్టీ మధ్యవర్తి లెక్క ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది దీని ఒక వర్క్. అండ్ ఇంకా చూసుకుంటే ఈ కంపెనీ వచ్చేసి టోటల్ దీని అసెట్స్ ఎంత అంటే 29,000 కోట్ల అసెట్స్ అనేవి ఉంది. 29,988 crores అనేది దీని అసెట్స్ ఉంది. సో అసెట్స్ కూడా నాట్ ఏ స్మాల్ క్యాపిటల్, ఇట్స్ ఏ బిగ్ అసెట్స్.
అరౌండ్ 3000 crores అనేది 3000 crores అనేది చిన్న విషయం కాదు, పెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు NSDL. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీన్ని జిఎంపీ అనేది మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టుకు అయితే నా అంచనా ప్రకారం నేను జిఎంపీ కూడా 50 జిఎంపీ దాకా ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది ఈరోజు మన NSDL IPO గురించి చూద్దాం. మరి మీరు అయితే మన నెక్స్ట్ వీడియోలో GNL ఎలక్ట్రానిక్స్ IPO ఉంది కదా, దాని గురించి మనం మాట్లాడదాం. ఆ వీడియో చేయడం కొంచెం లేట్ అవుతుంది, సో ఆ వీడియో కూడా చూసేయండి దీని తర్వాత. దెన్ ఇంకా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియపరచండి. సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో చూస్తూనే ఉండండి మన శ్రావణ్ టీవీని. బాయ్ బాయ్.